బ్రేకింగ్ న్యూస్ జస్ట్ కొన్ని మినిట్స్ మాత్రమే మిగిలి ఉంది. పుష్ప 2 సినిమా కొద్ది నిమిషాల్లో ప్రీమియర్ కానుంది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 సినిమా ఫీవర్ నడుస్తోంది. కాసేపట్లో ప్రీమియర్ షోలు మొదలు కానున్నాయి. రాత్రి 9:30కు స్క్రీనింగ్స్ ప్రారంభమవుతాయి. ఇప్పటికే థియేటర్ల వద్ద కూడా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ ఫ్లెక్సీలతో హల్చల్ చేస్తున్నారు ఫ్యాన్స్. జస్ట్ కొన్ని మినిట్స్ మాత్రమే మిగిలి ఉంది. పుష్ప 2 సినిమా కొద్ది నిమిషాల్లో ప్రీమియం కానుంది. గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతా కూడా పుష్ప 2 సినిమా ఫీవర్ నడుస్తోంది. అయితే కాసేపట్లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోలు అయితే మొదలు కానున్నాయి. రాత్రి 9:30 గంటలకైతే స్క్రీనింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే థియేటర్స్ వద్ద అయితే బన్నీ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇటు అల్లు అర్జున్ ఫ్లెక్సీలతో అయితే థియేటర్స్ వద్ద హల్చల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. మరి కాసేపట్లో పుష్ప 2 సినిమా రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం థియేటర్స్ వద్ద అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ అయితే పూనకాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అల్లు అర్జున్ ఫ్లెక్సీలతో అయితే ఆయన ఫ్యాన్స్ హల్చల్ చేస్తున్నారు. కాసేపట్లో పుష్ప 2 ప్రీమియర్ షోలు అయితే మొదలు కానున్నాయి. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పుష్ప 2 సినిమాకి సంబంధించి ఫీవర్ మొదలైందనే చెప్పుకోవాలి. మరికొద్దిసేపట్లో పుష్ప 2 సినిమా అయితే రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇటు థియేటర్స్ వద్ద అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరో కొద్దిసేపట్లో పుష్ప 2 ప్రీమియర్ షోలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి బజ్ నెలకొంది అనేది కూడా పుష్ప 1 కి సంబంధించి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో, అలాగే పుష్ప 2 కి సంబంధించి కూడా ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో అయితే భారీగా థియేటర్స్ వద్దకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేరుకొని అక్కడ హల్చల్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. కాసేపట్లో ప్రీమియర్ షోలు అయితే మొదలు కాబోతున్నాయి. రాత్రి 9:30కు స్క్రీనింగ్స్ అంతా కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే థియేటర్స్ వద్ద అయితే ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ ఫ్లెక్సీలతో హల్చల్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఇక పుష్ప 2 సినిమా రిలీజ్ కి సంబంధించి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి సాహిత్య విజయవాడ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాహిత్య, చెప్పండి, మరికొద్ది సేపట్లో అయితే సినిమా రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం మీరున్న చోట పరిస్థితి ఏ విధంగా ఉంది? ఫ్యాన్స్ ఏమంటారు సాహిత్య? విజయవాడ వ్యాప్తంగా కూడా అలంకార్, అప్సరా, శైలజ థియేటర్లలో అయితే కనుక ప్రీమియర్ షోకి పుష్ప 2 ది రూల్ సిద్ధమైందని చెప్పొచ్చు. అల్లు అర్జున్ అభిమానులందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకొని ఆ ప్రీమియర్ షోని వీక్షించేందుకు అయితే కనుక అభిమానులందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. అయితే ప్రీమియర్ షోకి ఎక్కువగానే వసూళ్లు రాబట్టిన నేపథ్యంలో అయితే కనుక బయటనే అభిమానులకి గేట్ లోపలికి ఎలో చేయని పరిస్థితి అయితే మనకి ఖచ్చితంగా కనపడుతూ ఉంది. ఆ గేట్ బయట సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. గేట్ బయట చూడొచ్చు, వందలాదిగా అయితే అభిమానులు ఇక్కడికి చేరుకున్నారని చెప్పొచ్చు. 8 గంటల నుంచే థియేటర్ల వద్ద పుష్ప 2 సినిమా కోసం అయితే కనుక వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. పుష్ప 2 ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూస్తామా అనేది అయితే కనుక అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే 5వ తారీఖున రిలీజ్ అవ్వాల్సిన సినిమాని ప్రీమియర్ షో కింద మొట్టమొదటిసారి ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి అయితే కనుక మొట్టమొదటిసారి 4వ తేదీ అంటే ఇవాళ 9:30
9:30కి అయితే కనుక షోలన్నీ కూడా థియేటర్లలో ప్రత్యక్షం అవుతున్నాయి. 9:30 కన్నా ముందే అభిమానులందరూ కూడా గేట్ల వద్దకే వచ్చున్నారు. అయితే వాళ్ళందరినీ 9:30కి ఎగ్జాక్ట్గా థియేటర్ లోపలికి అనుమతించేందుకైతే ఇక్కడ సిబ్బంది రెడీగా ఉన్నారని చెప్పొచ్చు. అయితే రోడ్డు మొత్తం కూడా హడావిడిగా హల్చల్గా డీజేలతో అభిమానులందరూ కూడా కోలాహలంగా మారిన నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా సెక్యూరిటీని ఎక్కువగా పెంచిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. థియేటర్ వద్ద అయితే కనుక మొత్తం హల్చల్ వాతావరణం మనకు కనబడుతూ ఉంది. పోలీసులు ప్రతి ఒక్కరిని చెక్ చేస్తూ టికెట్ ఉందా లేదా, లేకపోతే టికెట్ కొనుగోలు చేశారా, ముందుగా టికెట్ తీసుకున్నారా, లేకపోతే తర్వాత ఇప్పుడు టికెట్ తీసుకోవాలా అనే నేపథ్యంలో అయితే కనుక టికెట్ ఉంటేనే చెక్ చేసి మరి పంపిస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా. పుష్ప 1 ఏ విధంగా అయితే హిట్ అయిందో, వినూత్నమైన క్యారెక్టర్స్తో ఆ సినిమాని రూపొందించారు సుకుమార్. అదే నేపథ్యంలో పుష్ప 2ని కూడా తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఇక్కడ కొంత వాగ్వివాదం కూడా నడుస్తూ ఉంది. అది మనం చూడొచ్చు. ఇక్కడ పోలీసులకి థియేటర్ యాజమాన్యానికి కూడా ఇక్కడ కొంత వాగ్వివాదం నడుస్తూ ఉంది. థియేటర్లోకి లేడీస్ కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేందుకైతే కనుక ఇటు థియేటర్ సిబ్బంది కానీ ఇటువైపు పోలీస్ సిబ్బంది కానీ చూస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా లేడీస్ని అయితే పంపించేశారు. బయట ఇంకా చాలామంది అభిమానులు అయితే కనుక ప్రేక్షకులు వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ లోపలికి పంపించే దిశగా థియేటర్ యాజమాన్యం కూడా లోపలికి వెళ్ళింది. అయితే సినిమా ఎలా ఉండబోతోంది, ఏంటి, సినిమా చూసేందుకు అభిమానులు ఏ విధంగా తరలి వస్తున్నారు అనేది మనం ఎక్స్క్లూజివ్గా అయితే చూస్తూ ఉన్నాము. వాళ్ళందరూ కూడా ఇక్కడైతే మనం బయట సిచ్యువేషన్ క్లియర్గా చూడొచ్చు. మొత్తం అక్కడ చూడొచ్చు మనం ఫైర్తో పాటు ఏదైతే ఆ పుష్ప సినిమాలో మనకి అల్లు అర్జున్ చెప్తాడో ఫైర్ అని, వైల్డ్ ఫైర్ అని, అలాంటి ఫైర్ని పెట్టి వీళ్ళు రోడ్డు మీద అయితే కనుక హల్చల్ క్రియేట్ చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు. నిజంగా ఎన్నడూ లేని విధంగా అయితే కనుక ఈసారి సినిమా థియేటర్ల వద్ద దద్దరిల్లిపోతున్నాయని చెప్పొచ్చు. ప్రతి ఒక్క అభిమాని కూడా పుష్ప 2 సినిమా చూసేందుకు సంసిద్ధంగా ఉన్నారు. బయట ఫ్లకార్ట్లు పట్టుకొని అభిమానులందరూ కూడా ఎల్ఈడి లైట్స్లో మనం ఏదైతే విజువల్స్ చూసామో ఆ ఎల్ఈడి లైట్స్లో డీజేలు పెట్టుకుని ఇప్పటి వరకు సంబరాలు చేసుకున్నారు. సినిమా హిట్ అయిపోయిందా అన్న నేపథ్యంలో అయితే కనుక ఇక్కడ వాతావరణం కనబడుతూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా లోపలికి ఎప్పుడు చొరబడదామా అని రెడీగా ఉన్నారు. మరికొద్ది సేపట్లో మనం ఎక్స్క్లూజివ్గా అయితే చూడొచ్చు. వాళ్ళని లోపలికి పంపించే విజువల్స్ అయితే మనం చూపించడానికి రెడీగా ఉన్నాము. మరికొద్ది సేపట్లో సినిమా చూసేందుకు 10 నిమిషాలే ఉంది 9:30 షో వేయడానికి. ఆ షోకి అభిమానులందరూ కూడా ఎంతలా తరలి వచ్చారో మనం ఆల్రెడీ విజువల్స్ చూసాం కాబట్టి వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది. గేట్ల దగ్గర పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఎప్పుడు ఇలాగా థియేటర్ల దగ్గర సినిమాల కోసం వెయిట్ చేసిన పరిస్థితి అయితే లేదు. మొట్టమొదటిసారి గతాన్ని గుర్తు చేసే విధంగా అయితే గనక అప్పట్లో ఏఎన్ఆర్, ఎన్టీఆర్, చిరంజీవి సినిమాలకు ఇలా అయితే గనక గేట్ల వద్ద వెయిట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడైతే మనం గేట్ల వద్ద చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి, అంటే చాలామంది కూడా మద్యపానం సేవించి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఎక్కడ రచ్చ చేస్తారా, ఎలాంటి గొడవ చేస్తారా అన్న ఉద్దేశంతో అయితే కనుక పోలీసులు కానీ అందరూ చెక్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా అందరూ చాలామంది అల్లు అర్జున్ అభిమానులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇప్పటికే సినిమాలోని అన్ని పాటలు, కొన్ని సన్నివేశాలు కూడా ఆల్రెడీ కొన్ని క్లిప్పింగ్స్ తో బయటికి వచ్చిన నేపథ్యంలో అయితే కనుక దీనికి అత్యధికంగా ఎక్కువ అయితే కనుక క్రేజ్ కనబడుతుంది. మనం పుష్ప 2 ది రూల్ సినిమా కోసం అయితే కనుక ప్రజలు ఏ విధంగా వెయిట్ చేస్తున్నారు అనేది ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మరికొద్ది సేపట్లో, అంటే ఇంకా 9 నిమిషాలు మాత్రమే ఉంది సినిమా థియేటర్లో రిలీజ్ చేయడానికి. అయితే పూర్తిగా అయితే కనుక ఈ గేట్ని ఇంకా ఓపెన్ చేయని పరిస్థితి అయితే ఉంది. ఇంకా చిన్న గేట్ నుంచే లోపలికి ఒక్కొక్కరిగా చెక్ చేసి పంపిస్తున్నారు. మొత్తాన్ని ఒకేసారి పంపిస్తే ఎలా ఉంటుందో తెలియక, అంటే టికెట్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, తీసుకొని వాళ్ళు ఉంటారు. ఈ 10 నిమిషాల్లో చెక్ చేయడం అయితే థ్యాంక్ యూ సాహిత్య.